నాకు చాలా బెనిఫిట్ ఏంటంటే చాలా రకాల మోడల్స్ టీచింగ్ కానీ అన్నీ నేర్చుకొని సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉమెన్గా రెడీ అయ్యాను. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏదైనా మా సార్లు మంచి ఫెసిలిటీస్తో ఉన్నారు. జాయిన్ అయ్యాను. హెచ్హెచ్ఏ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ద్వారా జాబ్ చేసి నా భర్తకి ఎంతో కొంత సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఈనాడు సాగర్జీ గారు శ్రీధర్జీ గారిని పిలుస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసిండ్రు. అంతకుముందు కూడా జిఆర్ స్వామి గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు అందరూ వచ్చినప్పుడు కూడా భాగస్వామ్యం చేసి జ్యువెలవరం గారు వచ్చింది. మరి ఈ సందర్భంలో ఈ మండల వెనుకబడ్డ వాళ్ళ ఒక చిన్న కోరిక సార్, అప్పుడు కూడా కోరిన జ్యువెలవరం గారు జగన్నాథ్పూర్ బోర్రపల్లి బ్రిడ్జ్ మంజూరు ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పిండ్రు. ప్రపోజల్స్ కూడా పంపించాము ఆర్టికల్ 275 కింద. నేను అది తీసుకొని వస్తాను సార్. అదొక్కటి నేను ఎంపీ అరవింద్ గారి ద్వారా కూడా వెళ్ళి కలిసిన పర్సనల్గా. అదొక్కటి తమరు కూడా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఈ కాంపౌండ్తో పాటు పిల్లలకు నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక ఆడపిల్లలకు ఒక డార్మెటరీకి ఒక 30 లక్షలు ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. 10 సంవత్సరాల క్రితమే ఎంతో ముందు చూపుతో ఈరోజు మనము దేశం యొక్క రకరకాల సమస్యలు ఏమి మనం పెట్టి పీడిస్తున్నాయంటే ఒకటి తప్పకుండా చెప్తాం, నిరుద్యోగము అని చెప్పి. కానీ దాన్ని అడ్రస్ చేస్తూ దాని యొక్క పరిష్కారం దిశలో ఒక మండల కేంద్రంలో, మళ్ళీ ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకెక్కడో పట్టణంలో కాదు, ఒక మండల కేంద్రంలో 10 సంవత్సరాల క్రితం రాయకల్ మండలమే కదా, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. కానీ వాడు మండల కేంద్రంలో పెట్టి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి చెప్తుంటే విన్నాను. ఆదిలాబాద్ నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు వచ్చి నేర్చుకొని వెళ్తున్నారు అంటే మన ఈ సెంటర్ ద్వారా ఎంత పుణ్య కార్యము ఇక్కడ జరిగిందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థినులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా చాలా మంది పెద్దలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. న్యాయానికి అందరికీ ఇంకా చాలా మందికి చెప్పాలని అనుకున్నారు, కానీ వారు ఇది కేవలం విద్యార్థులకే పరిమితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని వారు చాలా పెద్ద మనసుతో తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడినటువంటి విద్యార్థులు చాలా మంచి శిక్షణ ఇస్తున్నారు. జిఎంఆర్ ప్రతిమ, జిఆర్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరి సహకారంతో, ముఖ్యంగా మాకు జిఎంఆర్ గారి నేతృత్వంలో మాకు వసతితో పాటు మాకు మంచి ఆహారం కూడా ఇస్తున్నారు, భోజనం అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఆ భోజనం అంటే మరి మీకు కూడా జ్ఞాపకం వచ్చి నేను మీకు ఇబ్బంది పెడుతుండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే మీరు చాలా మందికి ఆఖరి కావచ్చు. ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టుగా వేదిక మీద విభిన్నమైనటువంటి రంగులు ఉన్నాయి. టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మొత్తాన్ని 3 రంగులు మనకు కనిపిస్తాయి. అది మనకు సంబంధం లేదు. ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, మీకు కానీ అది ప్రత్యేకంగా సంబంధం లేదు. పరోక్షంగా తప్పకుండా మనకు కావాలి, ప్రభుత్వాలు కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ప్రజాప్రతినిధులు ఉండాలి, వాళ్ళు బాగా సేవలు చేయాలి. అయినప్పటికీ ఈ వేదిక పైన ఏ విధంగానైతే 3 రకాలు ఉన్నాయో దాన్ని చూస్తే నాకు మన త్రివర్ణ పతాకాన్ని కూడా 3 రంగులు ఉంటాయి. 3 రంగుల త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చాలా దయతో వెంటనే ఇక్కడ కావాల్సినటువంటి మహిళలకు వారి శిక్షణ ఇక్కడ ఉన్నా కూడా వసతి లేదు, ఆ వసతి కల్పించడానికి 30 లక్షల రూపాయలు ఇస్తా ఉండడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా దామోదరరావు ఎంపీ గారు చాలా ఆలస్యంగా అడిగినాం, వారి దగ్గర చాలా డబ్బు ఉండే, అయినా కూడా వారు వెంటనే ఒక 35 లక్షల రూపాయలు వారి కాంపౌండ్ వాళ్ళందరూ కూడా దానికి కట్టడానికి ఇవ్వడం జరిగింది. మన మున్సిపల్ చైర్పర్సన్ గారు వారు స్వయంగా శ్రద్ధ తీసుకొని వెంటనే కాంపౌండ్ వాళ్ళు కట్టించినట్టు అవుతే అందరికీ నమ్మకం ఉంటుంది. ఆ పెద్ద మనిషి ఇప్పుడే చెప్పాడు, ఇక్కడ ఎంకరేజ్ కాలేదు, అక్కడ ఎంకరేజ్ కాదు, ఆ హృదయంలో భయం ఉన్నది. ఎక్కనో ఎవడెవడు చేయబెడతాడు దీని మీద అనేటువంటి భయం పాపం బాగా ఉంది. ఆ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు బాగా ఉంటుంది. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీధర్జీ గారు చెప్పినట్టుగా ఆ ఫ్యాన్ కు సంబంధించి పేరు చెప్పినారు. ఆయన పేరు అందరికి కనపడాలని ఫ్యాన్ ఆగుతుంది, ఎప్పటికీ ఆగుతుంది. అందరికి మీకు చూసి ఈ పేరు కానీ ఒకవేళ ఫ్యాన్ ఆగినా ఆయన పేరు చూసినా
ఆ చూసినంతసేపు అయిన తర్వాత మర్చిపోతారు అందరు. మళ్ళా ఫ్యాన్ కాదు కాదు తిరగాలి, ఆయన పేరు కనపడద్దు వాళ్ళకు, తిరుగుతుండాలి. ఈనాడు మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశం. అత్యధిక జనాభా ఉన్నటువంటి మన భారతదేశ ప్రజల్లో చాలా సంస్కృతి పరంపర ఉంది, క్రమశిక్షణ ఉంది, శ్రమశక్తి ఉంది. ఆ శ్రమశక్తిని మన బయటికి ఏ విధంగా తీసుకుని రావాలి, దానికి ఎంతో ఉంది. ఎడ్యుకేషన్ ఉంది, 10వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్, బిఏలు, ఎంఏలు, డాక్టరేట్లు సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటే ఎంతో మంది కొంత పేద కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ భూములమ్మి వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టేసి పిల్లల మీద పెట్టినా కూడా, ఇంజనీరింగ్ అయినా కూడా ఊళ్ళో తిరిగేటువంటి పరిస్థితులు ఒకటిగా ఉద్యోగాలు లేక ఊళ్ళో తిరగడం. ఏదైనా చిన్న పని చేద్దాం, ఎలక్ట్రీషియన్ పని చేద్దామంటే అమ్మ ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయింది నాది, నేను ఎలక్ట్రీషియన్ కావన్నా అట్టే ఉండడం, ఏదో దురలవాట్లకు పాల్పడడం, ఈనాడు గంజాయి కానీ మిగతా అలవాట్లు కానీ అవన్నీ చూస్తున్నాం మనం. ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ శ్రమశక్తిని ఏ విధంగా బయటికి తీసుకురావాలని మన భారతదేశంలో అనుకుంటే ఇటువంటి నర్సింగ్ స్కూల్ కానీ, ఇక్కడ ఏదో కోర్స్ ఉందో ఆ కోర్స్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, అదేవిధంగా కుట్టు మిషన్లు కానివ్వండి, ఇంకా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు, ప్లంబర్స్ కానీ, ఎంతోమంది టెక్నీషియన్లు అవసరం ఉంది ఈనాడు బ్రతికేటువంటి అవకాశం. ఒక టెక్నీషియన్గా జీవితాన్ని ప్రారంభం చేసి ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది భారతదేశంలో. మీరు అంబానీ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ మీరు చూస్తారు, ప్రపంచంలో కుబేరుల లిస్టులలో మన భారతదేశం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒక కుబేరుడు అయితే సైకిల్ షాప్ ఉండే ఆయనకు మొదలు, సైకిల్ షాప్ రిపేర్ చేసి ప్రపంచవ్యాప్తంలో ఒక పెద్ద కుబేరుడు అయినాడు. అది ఎట్లయినాడనే చరిత్ర మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డబ్బులు సంపాదించడం పెద్ద మనుషులు కాదు. ఈ భారతదేశానికి కావాల్సింది అత్యవసరంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, మన యువతకు, ఆ యువతకు ఏ విధంగా ఉపాధిని కల్పించాలి, ఏ విధంగా వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగున్న శ్రమశక్తిని బయటికి ఏ విధంగా తీసుకురావాలి, బయటికి తీసుకొస్తే ప్రపంచంలో విశ్వగురు మనమే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక 500-600 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ధనిక దేశం ఏది అంటే ఇప్పటికి మనం తప్పుగా అనుకుంటాం, చైనా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు అనుకుంటాం. కాదు, ప్రపంచంలోనే అత్యధిక ధనికవంతమైనటువంటి దేశం ఈ భారతదేశం. దానికి కారణం ఈ భారతదేశంలో ఉన్న రైతాంగం, రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, యాదవ తదితర బడుగు వర్గాల యొక్క భుజస్కంధాల్లో దాగున్న నిక్షిప్త శక్తే అది ధన రూపంలో మారి ప్రపంచంలో ధనిక దేశంగా ఉన్నది మన భారతదేశమే. కానీ ఈ దండయాత్రల వల్ల, వేల సంవత్సరాలుగా జరిగినటువంటి దోపిడీ వల్ల మనం ఈ విధంగా తయారైపోయినాం. మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం ముందుకు పోయేటువంటి పరిస్థితి కలుగుతున్నది. కాబట్టి ఇటువంటి కోర్సులు బాగా రావాలి. నేను సంజయ్ గారితో మనవి చేస్తున్నాను, ఇక్కడ నర్సింగ్ స్కూల్ వాళ్ళకు వచ్చింది, డిగ్రీ వచ్చింది కదా, 3 మాసాల్లో పట్టే వాళ్ళకు వచ్చింది. అంటే వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయొచ్చు పేషెంట్కు, లేకపోతే ఇంకేదో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ డాక్టర్ రాసినట్టు ఇంత లిస్టు రాసి మందులు ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకు లేకపోవచ్చు. కానీ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమం కూడా చాలా అవసరం ఈ దేశానికి. అత్యధిక జనాభా ఉంది, ప్రపంచంలో ఉన్న చాలా మంది కూడా వీళ్ళ యొక్క అవసరం ఉంది. దానికి సంబంధించి మీరైతే ట్రైనింగ్ పొందుతున్నారో దానికి ట్రైనింగ్ వాళ్ళకు ఆ డిగ్రీ, ఆ కోర్సుకు, ఆ డిగ్రీ దానికి కావచ్చు, దానికి ఆ డిప్లొమాను కూడా అఫీషియల్గా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ప్రభుత్వ తరఫున ఆ నిబంధన ఉండదు. కానీ వీళ్ళందరికీ కూడా పేషెంట్లకు సేవ చేస్తున్నారు, డాక్టర్లకు అసిస్టెంట్గా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ రాష్ట్ర శాసనసభలో మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి ఒకటి, వీళ్ళందరినీ కూడా ఇక నుంచి అసిస్టెంట్ టు ది డాక్టర్స్ అనేటువంటి ఒక బిరుదు వాళ్ళకు. అసిస్టెంట్ టు ది డాక్టర్ అంటే గర్వం ఉంటుంది. ఏదో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నా బిడ్డ ఓ కోర్సు ఈనాడు ఈ జిఎంఆర్లో చేస్తుంది, పూర్తి కాబోతుంది, పూర్తయిన తర్వాత ఆమెను ఏమంటారు, అసిస్టెంట్ ది డాక్టర్ అనేటువంటి బిరుదు వస్తుంది ఆమెకు అనేటువంటి ఒక ఆత్మ గౌరవం ఉంటుంది. అంబేద్కర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆత్మ గౌరవం చాలా మందికి అవసరమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది.